ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డక్కలి కులస్తుల వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కర్నె శ్రీనివాస్ పేర్కొన్నారు. కొయ్యలగూడెం మండలం రామానుజాపురం గ్రామంలో డక్కలి కులస్తుల జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు మారాలంటే దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రతన్ రంజన్ మిశ్రా కమిటీ అన్ని జిల్లాలను పర్యటించి తమ సామాజిక వర్గం తరపున అన్ని జిల్లాల్లో రిప్రజెంటేషన్ అందించారన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో డక్కలి కులాన్ని ఏ గ్రేడ్ వర్గంలో చేర్చి కేవలం 1% రిజర్వేషన్ కల్పించడం ద్వారా తమకు అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 20,000 మందికి పైగా డక్కలి కులస్తులు ఉన్నారని, వీరు అట్టడుగున ఉండి అంటరాని జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. తమ ఉపకులాలను గుర్తించి కనీసము 4 నుంచి 8% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అదనంగా అధిక జనాభా కలిగి అత్యంత అభివృద్ధి చెందిన కులాలను బీసీలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జి డానియేలు, కె సుబ్బారావు, కె ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరినీ క్రోడీకరించుకొని రేపు దినాన్న మిశ్రా గారు ఢిల్లీ నుంచి రావడంతో మేమందరం మన డక్కల కులస్తులందరూ కలిసి ఖచ్చితంగా విజయవాడ వెళ్ళి అక్కడ మన కులం సమస్యల మీద, మనం ఇచ్చే రిజర్వేషన్ మీద ఖచ్చితంగా పోరాడి మనం సాధించుకున్నాం. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వల్లే అణగారిన కులాలను ప్రత్యేకించి పరుస్తూ తక్కువ రిజర్వేషన్ ఇస్తే అధిక జనాభా ఉన్న మాదిగా మాలలో మిగతా రెల్లి బుడత జంగాలో వీళ్ళందరూ కలిసి మనకు రిజర్వేషన్ ఫలాలు మన నుంచి ఇప్పుడు వరకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా, 70 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. మన డక్కల కులం నుంచి ఒక్కడు కూడా ఒక నెంబర్ వార్డుగా కూడా గెలిచిన దాఖలాలు లేవు. నెంబర్ వార్డు కూడా మనకు ఇవ్వలేదు ఎవరు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ దాంట్లో. ఇంకోటి, ఇన్ని సంవత్సరాల నుంచి వాదుకులతోటి కలిసి ఉన్నాం మనం, యాచకు రుచి తీసుకున్నాం మనం. కనీసం మనకి కనీసం ఒక 2 గజాలు 2 కుంటలు 10 గజాలు కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకున్న దాఖలాలు లేవు.